హాయ్ అండి, హలో. ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం పీసీఓఎస్ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఉమెన్కి పీసీఓఎస్ ఉంది అని చెప్పేసి మనం డయాగ్నోస్ చేయడానికి 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ చూస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండ్ నెక్స్ట్ అన్వాంటెడ్గా హెయిర్ గ్రోత్ ఉండడం అనమాట, లైక్ ఫేషియల్ హెయిర్, అప్పర్ చెస్ట్ అండ్ అబ్డామినల్ హెయిర్, అండ్ మెడ వెనకాల నల్లగా అవ్వడం. ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనం హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటామన్నమాట. ఈ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అనేవి ఎందుకు వస్తాయంటే బాడీలో మేల్ హార్మోన్ లెవెల్స్ అనేవి పెరగడం వల్ల వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం స్కాన్లో చూసినప్పుడు అండాశయంలో మోర్ దెన్ 12 ఫాలికల్స్ కనుక ఉన్నాయనుకోండి ఒక్కొక్క అండాశయంలో, అప్పుడు మనం పీసీఓఎస్ ఉందని డయాగ్నోస్ చేస్తాం. ఈ అన్ని ఫీచర్స్ అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. లైక్ ఈ 3లో ఏ 2 ఫీచర్స్ ఉన్నా కూడా మనం పీసీఓఎస్ ఉందని చెప్పేసి డయాగ్నోస్ చేస్తాం. యూజువల్గా అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ నుంచి మెనోపాజ్ వరకు అందరూ కూడా పీసీఓఎస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 3 years, లైక్ పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 3 yearsలో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడం అనేది కామన్ థింగ్, లైక్ ఇట్స్ నాట్ ప్రాబ్లమాటిక్. బట్ 3 years తర్వాత కూడా పీరియడ్స్ అనేవి ఇంకా ఇరెగ్యులర్ కనుక ఉంటే పీసీఓఎస్ ఉందా లేదా అని చెప్పేసి రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కారణాల విషయానికి వస్తే కొన్నిసార్లు మనకు దీనికి ఎలాంటి రీజన్స్ ఉన్నాయని కూడా మనం చెప్పలేమన్నమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే లైక్ జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు కొంతమందిలో, అండ్ లైక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పీసీఓఎస్ ఉన్నప్పుడు మనకు పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ థింగ్. ఈ మధ్యకాలంలో లైక్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది బాగా ఎక్కువ అయిపోయిందనమాట. లైక్ వీఆర్ వర్కింగ్ ఫర్ 8 to 10 hours ఇన్ లైక్ సిట్టింగ్ పోస్చర్ వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ because of the lack of time or due to some other reasons. So ee sedentary lifestyle valla we are becoming obese, and this obesity is the main reason for PCOS. And next వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైక్ మనం యూజ్ చేసే ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కానీ లైక్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ అందులో ఉండే కెమికల్స్ ఏంటంటే మన బాడీ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ని ఆల్టర్ చేయడం వల్ల కూడా పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి హైపోథైరాయిడిజం. ఎవరికైతే హైపోథైరాయిడ్ ఉంటుందో వాళ్ళలో ఒక 10 to 15% ఆఫ్ ఉమెన్లో అసోసియేటెడ్గా పీసీఓఎస్ కూడా ఉంటుందన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే హైపోథైరాయిడ్ ఉన్న ఉమెన్లో లైక్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువ అయిపోయి అది మన ఓవరీస్లో ఉండే ఫాలికల్స్ని పెరగకుండా చేసి రిలీజ్ అవ్వకుండా చేసి పీసీఓఎస్ని డెవలప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్. సో దీనివల్ల ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయంటే మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఇరెగ్యులర్గా పీరియడ్స్ ఉండడం, అండ్ అన్వాంటెడ్గా హెయిర్ లైక్ హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్ ఉండడం, ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనమాట, లైక్ పిల్లలు పుట్టకపోవడం, ప్రెగ్నెన్సీ ఈవెన్ వచ్చాక కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్, లైక్ ముందుగా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ కొంతమందిలో లైక్ ఇది క్రానిక్ థింగ్ అనమాట. సో దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. ఆ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, అండ్ మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అయిపోతుంటాయి అన్నమాట. లిపిడ్ ప్రొఫైల్ అంతా కూడా ఆల్టర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అండ్ కొంతమందిలో ఏంటంటే ఈ పీరియడ్స్ అనేవి 2-3 months ఇరెగ్యులర్గా ఉండడం, కొంతమందిలో 6 months, అండ్ కొంతమందిలో ఈవెన్ 1-2 years వరకు కూడా పీరియడ్స్ రాకపోవచ్చు అనమాట. అలాంటప్పుడు లోపల గర్భసంచి లోపల ఉండే పొర అనేది ఎక్కువగా గ్రో అయిపోయి అండ్ ఆఫ్టర్ లైక్ లాంగ్ రన్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ విషయానికి కనుక వస్తే ఈ పీసీఓఎస్కి మెయిన్ రీజన్ అనేది ఒబిసిటీ, లైక్ లావుగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్ అనమాట. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే మన వెయిట్లో అట్లీస్ట్ మనం ఒక 5 to 10% ఆఫ్ వెయిట్ అయినా కూడా లూజ్ అవుతే పీసీఓఎస్ తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనం ఎలా తగ్గాలి అంటే అది మన బిఎంఐని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. బిఎంఐ అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్. మన హైట్ అండ్ వెయిట్ని మనం బిఎంఐ క్యాలిక్యులేటర్లో లైక్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెన్ డౌన్లోడ్ ద బిఎంఐ క్యాలిక్యులేటర్ ఫ్రమ్ యాప్ స్టోర్. లైక్ అందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీ బిఎంఐ వస్తుందన్నమాట. నార్మల్ బిఎంఐ రేంజ్ ఏంటంటే 18 నుంచి 24.9 అనమాట.
ఎవరైతే 25 to 29 ఉంటారో వాళ్ళని ఓవర్ వెయిట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ మోర్ దెన్ 30 కనుక బిఎంఐ ఉంటే వాళ్ళు ఒబీస్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో మన టార్గెట్ ఏంటంటే మనం నార్మల్ బిఎంఐ రేంజ్లోకి రావడం అనమాట. సో దీనికోసం మనం 2 థింగ్స్ చేయాలి. ఒకటి డైట్ అండ్ ఇంకోటి ఎక్సర్సైజ్. సో డైట్ విషయానికి వస్తే లైక్ ఈజీగా ఎనర్జీ వచ్చే ఫుడ్స్, లైక్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ని మనం యూజువల్గా అవాయిడ్ చేయాలి. లైక్ కూల్ డ్రింక్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన డైట్లో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేస్తే బెటర్ అనమాట. లైక్ పొట్టుతో ఉండే పదార్థాలు అనేవి ఇంక్లూడ్ చేస్తే వెయిట్ అనేది ఈజీగా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ రిఫైన్డ్ ఫ్లోర్తో చేసే ప్రోడక్ట్స్ లైక్ మైదాతో చేసే ప్రోడక్ట్స్ అలాంటివి అవాయిడ్ చేయడం అనేది మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్. అట్లీస్ట్ మినిమం ఒక 30 to 40 minutes ఆఫ్ వాక్ పర్ డే ఈజ్ నెససరీ. అండ్ లైక్ మీరు ప్రీవియస్గా ఏమైనా ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ ఉంటే అవి యాజ్ యూజువల్గా కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది లైక్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ట్రీట్మెంట్. లైక్ అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలి. అందుకోసం మనం ఏంటంటే సింపుల్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి పెడితే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్గా అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్ కనుక ఉంటే ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్లోనే ఇంకా అడిషనల్ కంపోనెంట్స్ ఉంటాయి, అవి కూడా మనం యాడ్ చేసిస్తే అది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అండ్ ఆ తర్వాత ఒక 3-4 months వరకు కూడా మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం అండ్ కంట్రోల్ అవ్వడం అనేది ఉంటుంది. బట్ వన్స్ యూ డోంట్ ఫాలో ద లైఫ్ స్టైల్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ లైక్ ఇరెగ్యులర్ పీరియడ్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఫాలో చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ అయిన ఉమెన్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే లైక్ వీళ్ళలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంతమందిలో ఉండొచ్చు అనమాట. అండ్ అసలు రీజన్స్ ఏంటి ఈ పీసీఓఎస్ వల్ల ఎందుకు మనకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఓవరీస్లో ఉండే ఆ ఫాలికల్స్ ఏవైతే ఎగ్స్ ఉంటాయో అవి పెరగవన్నమాట. అండ్ నెక్స్ట్ రిలీజ్ అవ్వడంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ కొంతమందిలో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది కూడా బాగుండదు. అండ్ లోపల ఉండే పొరలో కూడా క్వాలిటీ సరిగా ఉండకపోవడం వల్ల అది మన ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేయకుండా మిస్క్యారేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే ఎగ్ అనేది పెరగడం కోసం మనం మెడిసిన్ పెడతామన్నమాట వీళ్ళలో. సో లైక్ ఫస్ట్ మనం సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట ఎగ్ పెరగడం కోసం, ఆ ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తాము. ఒకవేళ ఎగ్ పెరిగిందనుకోండి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. కొంతమందిలో ఒకవేళ సివియర్ పీసీఓఎస్ కనుక ఉంటే వాళ్ళు ట్యాబ్లెట్స్తో కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఎగ్ పెరగడం కోసం ఇంజెక్షన్ పెడతామన్నమాట. సో ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా ఒక 20 to 30% ఆఫ్ ఉమెన్లో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అనమాట. అలాంటి కండిషన్స్లో మాత్రం లైక్ మనం ఐయుఐ అంటామన్నమాట. ఐయుఐ అంటే హస్బెండ్ యొక్క సెమెన్ని యూట్రస్లో ఇన్సర్ట్ చేయడం అనమాట. లైక్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అలాంగ్ విత్ లైక్ ఎగ్ పెరగడం కోసం మెడిసిన్స్ ఇచ్చే దాంతోపాటు మనం ఐయుఐ కూడా చేస్తామన్నమాట. అండ్ ఒక 5 to 10% ఆఫ్ ఉమెన్కి లైక్ ఈవెన్ విత్ దిస్ మెడికేషన్ అండ్ ఐయుఐతో ఎవరైతే రెస్పాండ్ అవ్వరో వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఒకవేళ ఉమెన్కి, వాళ్ళలో ప్రాబ్లం ఏంటంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. అలాంటి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడం కోసం మనం హార్మోనల్ ట్యాబ్లెట్స్ లైక్ ఓసిపిల్స్ పెడతామన్నమాట. ఓకే. అండ్ లాస్ట్ అండ్ లైక్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ ఆల్ దిస్ వీడియో ఈజ్ లైక్ ఎవరైనా కూడా లైక్ పీసీఓఎస్తో సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఫాలో చేసే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ వెయిట్ రిడక్షన్. ఇట్ విల్ రెడ్యూస్ ద పీసీఓఎస్ టు గ్రేటర్ ఎక్స్టెంట్. ఓకే.